ఈరోజు ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంతిని మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నిర్వహణ కోసం ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి అన్ని సామాన్లు తీసుకొని రావడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసు నిర్వహణ కోసం పేరు మీద హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా చేస్తూ ఉన్నది। గతంలో కూడా ఎస్సీ బాలికల హాస్టల్ను కూలగొట్టి ఆ రోజు మున్సిపల్ ఆఫీస్కు కేటాయించడం జరిగింది। అలాగే ఈరోజు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కలిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా చూస్తుంది। ఈ హాస్టల్లో 70 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు। ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్ ఇట్లా నిర్వహించినట్టయితే ఇక్కడికి వచ్చే ప్రజా రవాణా ఎక్కువ ఉంటుంది। హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సౌకర్యాలకు వాళ్ళ ఫెసిలిటీస్కి కూడా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము। ఇప్పటికైనా ఏ ఒక్క అధికారిని అడిగినా కూడా కేవలం కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము షిఫ్ట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు। ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్ నిర్వహణ బయట అద్దె భవనాల్లో కొనసాగించాలి। అద్దె కట్టడానికి డబ్బులు లేవనుకుంటే మేము సలహా చెప్తా ఉన్నాం। ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో రెడ్డి సంక్షేమ భవనం నిర్మాణంలో ఉంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ భవనం కూడా ఉంది, అందులో కూడా ఒక టేబుల్ ఉండి ఒక ఆఫీసు నిర్వహణలో అది కేవలం ఒకటే ఆఫీస్లో ఒకటే టేబుల్తో నడుస్తూ ఉన్నది। వాటిని ఆఫీస్ నిర్వహణ కోసం తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం। అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ కూడా ఉన్నది, దాంట్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ను నిర్వహణ చేసుకోవచ్చని మేము తెలియజేస్తున్నాం। ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు కానీ మంత్రివర్యులు కానీ స్పందించి ఈ హాస్టల్లో ఎంఆర్ఓ ఆఫీస్ నిర్వహణ వెంటనే ఆపివేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు। అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు। నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని।